మీరు సక్సెస్ అవడానికి గల టాప్ 5 రీజన్స్ అంటే రామరాజ్ దగ్గర విత్తనాలు వేసినాం, అది చెట్టుగా పెరిగి పెద్ద విరుచం వచ్చేదికి మన ఫోకస్ కరెక్ట్ గా ఉండాలి. ఆంధ్రాలో ఉన్న మన టెక్స్టైల్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి బాగా నేర్చుకున్నాం. ₹2 నడుస్తున్నప్పుడే షాప్లని క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు ₹4 ఇస్తా అని చెప్పి ఎలా మాట ఇచ్చారు? అంత ధైర్యం ఎక్కడిది? ఇదే మాట అక్కడ ఉన్న పెద్దవాళ్ళు ఆయన అడిగారా? ఈ పంచభూతం మనకు సపోర్ట్ చేస్తుంది. అప్పుడు 50 మంది వచ్చినారు. ఇప్పుడు 50,000 ఫ్యామిలీ రామరాజ్ రూప్ కింద ఉంటుంది. అబ్బా ఎంతమంది అండి టోటల్ ఎంప్లాయీస్? 15,000 మంది ఉంటారు. మొత్తం 4,000 వెరైటీ పైన ఉంటుంది అనమాట. 4,000 వెరైటీలు అంట. బ్రాంచ్లు కాకుండా 15,000 డీలర్స్ ఉన్నారు. మా ఫ్రెండ్స్, మా రిలేషన్స్, మా సౌకారు అందరూ దీనికి ఎంకరేజ్ చేయలేదు. కొద్దిగా అప్పు తీసుకొని ఒక 83,000 క్యాపిటల్ పెట్టి 1983లో రామరాజ్ క్యాపిటల్ ఓపెన్ చేసుకున్నాం. ఎంత చదువుకున్నారండి? పాస్ సార్ ఫెయిల్? ఫస్ట్ క్లాస్ లో ఫెయిల్. ఫస్ట్ క్లాస్ లో ఫెయిల్. ఇన్స్టిట్యూట్ లో పోయి డబ్బు కట్టేదానికి 15 రూపీస్ లేదు. పక్కన ఉన్న టౌన్ తిరుపూర్ పోయి రావాలంటే నాకు 17 డేస్ నేను పోలేదు. 17 ఫెయిల్ అయిన తర్వాత ఈ పని కోసం తిరుపూర్ పోయినాం. నాకు ఒక పని కావాలా, వాళ్ళ కింద ఆయన చూసినారు. సార్ మీ ప్రతి యాడ్ లోని ఒక మెసేజ్ ఉంటుంది. ప్రతి యాడ్ చాలా అంటే చాలా బాగా మైండ్ లోకి వెళ్ళిపోతుంది. దీని వెనకాల ఎవరున్నారు? ఈ పంచులు ఫుల్ గా కట్టేసిన ఫుల్ ప్యాంట్, పైకి దూకెట్టుంటే 3/4, మడిసి కట్టుకుంటే షార్ట్స్, కింద వేసిన బెడ్షీట్, కప్పుకుంటే బెడ్ స్ప్రెడ్. చాలా ఆశ ఉంటుంది మీద అన్ని చూసినప్పుడు. మాకు భయం ఏమిటంటే కట్టిన జారిపోతుంది. వాళ్ళు పెళ్లి తాడు కట్టేది కంటే పంచులు కట్టేది వాళ్ళకి ప్రాబ్లం పడుతుంది. తిరుపతిలో పంచి మ్యాండేటరీ కదా, కొనుక్కుందామని వెళ్ళాను. అక్కడ మీ బ్రాండ్ తో పాటు చాలా బ్రాండ్లు ఉన్నాయి. ఓ రామరాజ్ ఇవ్వండి అన్న, కొంచెం డిస్కౌంట్ అడిగారు. మీరు దేంట్లోనే డిస్కౌంట్ అడగండి. మీకు కావాలంటే పక్కన ఈ బ్రాండ్ ఉందా, దీని మీద ఇస్తాను బాగా, దీని మీద మాత్రం అడగండి బాబు, ఇలాగే అన్నాడు. పెద్ద పెద్ద విరుదు, పెద్ద పెద్ద అవార్డు, పెద్ద పెద్ద మెడల్ కంటే వాళ్ళ ట్రస్టే కరెక్ట్. సార్ మీకు వెంకటేష్ గారికి బాండింగ్ ఎలా ఉంటుంది? ఇద్దరు ఒకే ఏజేనా? దగ్గర ఏదో మీ ఊరికి ఏదో ఒక కార్ వచ్చినప్పుడు ఏంటి సార్ ఆ స్టోరీ? పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారా మీరు? చాలా మంది బిజినెస్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? కావాల్సిన క్యాపిటల్, అనుభవం, హార్డ్ వర్క్. కానీ యథార్థం ఏమంటే 3 వచ్చిన తర్వాత బిజినెస్ చేయాలంటే మన లైఫ్ వెళ్ళిపోతుంది. Boss wala. Be the boss.